గుడ్ మార్నింగ్ అందరికీ. చాలామంది టీజీపీఎస్సీ ఓటీఆర్కి సంబంధించిన లాస్ట్ డేట్ ఈరోజు ఉంది. అది అది అయితలేదు, సైట్ ఓకే అయితలేదు, సబ్మిట్ అయితలేదు, ఓటీఆర్ ఎడిట్ చేసుకుంటే ఆర్ కొత్త ఓటీఆర్ చేసుకుంటే ఎట్లా అని చెప్తున్నారు. ఆల్రెడీ ఓటీఆర్ లాస్ట్ డేట్ February 25కి అయిపోయింది. మళ్ళీ 1 మంత్ ఎక్స్టెండ్ చేసి March 25th వరకు. ఇన్ని డేస్ ఏం చేసారు మీరు? జనవరిలో కానీ, ఫిబ్రవరిలో కానీ, మార్చ్లో కానీ 3 monthsలో మీరు ఓటీఆర్ చేసుకోకపోవడం అనేది మనం ఇగ్నోర్ చేసినాం, మనం పట్టించుకోకలే. ఓకే, లాస్ట్ 2 daysలో సర్వర్ ఇష్యూ ఆబ్వియస్లీ ఉంటుంది. లాస్ట్ 2 days అని కాదు, లాస్ట్ 1 week నుంచి అది సబ్మిట్ అవుతలే ఓటీఆర్. సో ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే అన్న ఇప్పుడు ఓటీఆర్ చేసుకోకపోతే గ్రూప్స్కి మొత్తానికి అప్లై చేసుకోరాదని అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓటీఆర్ అనేది టీజీపీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వెబ్సైట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, రిజిస్టర్ చేసుకుంటాం, మన బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి అదే ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్. ఎందుకు చేసుకుంటాం? ఆ టీజీపీఎస్సీ నుంచి మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. Group 1, Group 2, Group 3, Group 4 ఉన్న ఇంకా కొన్ని వేరే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. అవి అప్లై చేసుకోవాలంటే మనకు ఆ టీజీపీఎస్సీలో ఒక అకౌంట్ ఉండాలి, రిజిస్టర్ అయి ఉండాలి. సో దట్ మనం నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేసుకోవచ్చు. సో దాన్నే మనం ఓటీఆర్ చేసుకోవాలని అంటాం. చాలామంది ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇంకా వేరే నోటిఫికేషన్లు కానీ అడుగుతున్నారు. ఎస్ఐ కానిస్టేబుల్ అనేది టీజీపీఎస్సీ కండక్ట్ అయ్యేది. సో టీజీపీఎస్సీ ఓటీఆర్కి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధం లేదు. ఓకే, ఓటీఆర్ చేసుకోకపోతే ఎస్ఐ కానిస్టేబుల్కి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేది తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, TSLPRB అని ఉంటుంది. వాళ్ళు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, అందులో అప్లై చేసుకుంటాం. దానికి ఓటీఆర్ ఏం లేదు, నోటిఫికేషన్ వచ్చినాక డైరెక్ట్ వెబ్సైట్లో లాగినే అప్లై చేసుకుంటాం. ఈ టీజీపీఎస్సీ ఓటీఆర్ అనేది మెయిన్లీ Group 1, Group 2, Group 3, Group 4 అని ఇంకా కొన్ని నోటిఫికేషన్లు టీజీపీఎస్సీ రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ మాత్రమే ఇది ఓటీఆర్. సో డేట్ ఎక్స్టెండ్ అవుతుందా అంటే ఇప్పుడు డేటు ఈరోజు అయిపోతుంది, మళ్ళీ ఏమన్నా ఎక్స్టెండ్ చేస్తారా అనేది అప్డేట్ వస్తే చెప్తాం. అండ్ ఇంకోటి ఏంది, ఇయర్లీ 2 times ఓటీఆర్ ఎడిట్ చేసుకోవచ్చు, ఓటీఆర్ పెట్టుకోవచ్చు అని వాళ్ళే ఇచ్చారు టీజీపీఎస్సీ వాళ్ళు. సో ఇప్పుడు మిస్ అయినా పర్లేదు, ఏం కాదు. మళ్ళీ ఇంకో 6 months అంటే ఇయర్లీ 2 times అన్నారు కాబట్టి 6 monthsకి ఒకసారి మళ్ళీ ఓటీఆర్కి డీటెయిల్స్ ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు వేసుకోకపోతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పట్లో నోటిఫికేషన్ ఏం లేదు. ఒకవేళ ఇప్పట్లో నోటిఫికేషన్ ఉన్నా, నోటిఫికేషన్ వచ్చినా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నన్ను ఇస్తారు, నోటిఫికేషన్ రాకముందు కన్నా మళ్ళీ ఇంకొకసారి ఇస్తారు ఓటీఆర్ ఎడిట్ చేసుకోనికి ఛాన్సు. అండ్ ఇంకోటి ఏంది, కొత్తోళ్ళకి సంబంధించిన ఓటీఆర్ నోటిఫికేషన్ వచ్చినాకైనా ఓటీఆర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చాలామంది డిగ్రీ అయిపోతున్నారు ఈ సంవత్సరమే, చాలామంది ఇప్పుడు డిగ్రీలో ఉన్నారు, చాలామంది కొత్త ఓటీఆర్ ఇంకా చేసుకోలేదు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఓటీఆర్ చేసుకోలేదు. ఏం కాదు, కొత్త ఓటీఆర్ అనేది ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కొత్త ఓటీఆర్ అనేది నోటిఫికేషన్ వచ్చినాకనే ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు మన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారు. చాలామంది నోటిఫికేషన్ రిలీజ్ అయినాక యూపీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకున్నారు నోటిఫికేషన్ రిలీజ్ అయినాక. ఇది కూడా అంతే, యూపీఎస్సీ ఛాన్స్ ఇచ్చినప్పుడు టీజీపీఎస్సీ ఎందుకు? టీజీపీఎస్సీ కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొత్త ఓటీఆర్ చేసుకోనికి ఇస్తుంది. సో కొత్త వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకూరి. పాత వాళ్ళు ఎట్లా అంటే పాత వాళ్ళకి ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, ఓటీఆర్ ఉంది, జస్ట్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలి అంతే. కొత్త క్యాస్ట్ పెట్టుకోవడము, కొత్త పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోవడము, ఇంకేదైనా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు పీజీ చేస్తే ఆ పీజీని యాడ్ చేసుకోవడం, అలాంటివి చేసుకోనికి ఓటీఆర్ ఎడిట్ అనేది ఇచ్చారు. సో మీరేం టెన్షన్ తీసుకోకూరి, ట్రై చేయుర్రి ఈరోజు. ఒకవేళ కాకపోయినా ఏం కాదు, మళ్ళీ ఓటీఆర్ ఎడిట్ చేసుకోనికి ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ నోటిఫికేషన్ వెంటనే వచ్చినా కూడా, ఇప్పట్లో వచ్చినా కూడా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినాక కానీ లేదంటే రాకముందు కానీ మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. సో డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ టీజీపీఎస్సీ ఓటీఆర్. ఓకేనా, చాలామంది టెన్షన్ పడుతున్నారు, ఓటీఆర్ ఎడిట్ చేసుకోకపోతే నోటిఫికేషన్ అప్లై చేసుకోరాదని. అట్లా ఏం ఉండదు. ఓకే, అట్లా ఏం జరగదు. నార్మల్గా ఛాన్స్ ఇస్తారు. కొత్త ఓటీఆర్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. డన్. ఏమన్నా అప్డేట్ తెలిస్తే మళ్ళీ వీడియోస్ చేస్తా. ఇప్పటివరకు అయితే ఉంటా. మరి సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్ని, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్.